కనగానపల్లి మండలము దాదులూరు గ్రామ పొలం నందు 508 సర్వే నెంబరు 20 ఎకరాల 43 సెంట్లు. అయితే ఆర్హెచ్ హోల్డర్ వచ్చి పొన్నపువ్వుల సంజీవయ్య. ఆయన 5 మంది కూతుర్లు, 2 కుమారులు. అయితే వాళ్ళ కుమారులు సంజీవరాయుడు, శేషప్ప, లక్ష్మీదేవి, కృష్ణమ్మ, సంజీవమ్మ, అక్కమ్మ, నాగసుబ్బమ్మ. వీళ్ళు పొన్నపువ్వుల సంజీవప్ప వారసులు. తర్వాత వీళ్ళు 20 ఎకరాల 43 సెంట్లని హఫీజ్ షేక్ అహ్మద్ అలీకి సన్ ఆఫ్ షేక్ షరీఫ్ సాబ్కి 386/2006 డాక్యుమెంట్ నంబరు 13/7/2006లో శేషయ్య తన్ని పొన్నపువ్వుల సంజీవప్ప విక్రయం చేసినాడు. 5 ఎకరాలు ఇదే సర్వే నెంబర్లో. మళ్ళా అదే పర్సన్ హఫీజ్ షేక్ అహ్మద్ అలీకి సంజీవమ్మ భర్త లక్ష్మీనారాయణ, అంటే పొన్నపువ్వుల సంజీవమ్మ కూతురు, 387/2006 13/7/2006 5 ఎకరాల 43 సెంట్లు ఆమె విక్రయం చేసింది. మళ్ళా శివశంకర్ రెడ్డి అనే అతనికి సంజీవరాయుడు, శేషయ్య ఇదే పొన్నపువ్వుల సంజీవకు 2 కుమారులు కలిసి 657/2008 29/7/2008 508 సర్వే నెంబర్లోనే 10 ఎకరాలు అమ్మినాడు. ఇది మొత్తం టోటల్ 20 ఎకర్స్ అయిపోయింది. 20 ఎకర్స్ 40. ఇదివరలోనే 1979లో 1954లో ఆయన వాళ్ళ పొన్నపువ్వుల సంజీవప్పలో 10 ఎకరాలు భూదానజ్ఞ బోర్డుకి ఇచ్చినాడు. 1979లో గెజిట్ వచ్చింది. వచ్చిన తర్వాత 79లో ఇచ్చింటే వీళ్ళు 2006లో 2008లో విక్రయం చేసేసినారు మొత్తము. 2013లో మాకు భూదానజ్ఞ బోర్డు నుంచి ఇచ్చినారు. 20 ఎకరాలకి ఏదో సమ్ ఎకర్స్ ఇచ్చినారని చెప్పి వాళ్ళు వస్తున్నారు. 8 సెంట్లకు రోడ్డు పోయిందండి. ఆయన ఎవరు కాంపెన్సేషన్ తీసుకుని సంజీవ్ రెడ్డి తీసుకున్నాడు. ఇది దీంట్లో వాస్తవాలు. ఇది 2010లో పొజిషన్ హ్యాండ్ ఓవర్ చేసినారు ఏపీఐసికి. వీళ్ళిద్దరు కొన్నారే, షేక్ అహ్మద్ అలీ, శివశంకర్ రెడ్డి వాళ్ళిద్దరూ ఏపీఐసికి ఇచ్చేసినారు. వాళ్ళకి 92 లక్షలు కాంపెన్సేషన్ ఇచ్చినారు ఏపీఐసి వాళ్ళకి. ఇప్పుడు ఏపీఐసి వాళ్ళ ల్యాండ్ అది వాళ్ళకి మేం కాదు కదా అమ్మిండేది. వాళ్ళు 2013లో వాళ్ళకి ఇచ్చింది, 2006 2008 ఇచ్చినారు. వీళ్ళు అమ్మినారు. వాళ్ళే కదా వారసులే కదా అమ్మిండేది. వేరే వాళ్ళు అమ్మింటే చూడు మళ్ళీ వాళ్ళు కాదన్నా 2006 2008లో అమ్మినారు. 2013లో ఇచ్చినారని చెప్తున్నారు భూదానజ్ఞ బోర్డు. ల్యాండ్ నాది కాదు కదా, అంటే ఏపీఐసి వాళ్ళకి ఇచ్చినారు అప్పుడు ఆల్రెడీ 2010లో. నేను టైటిల్ ఎవరిదని చెప్తున్నాను అంతే. ఇది ఏపీ మార్కెట్, నేను డిస్ట్రిక్ట్ మేనేజరు. మాకు యాక్చువల్గా 508 అనేది మాకేం కాదు, మాకు ఇచ్చింది 498లో ఇచ్చారండి. 5 ఎకరాలు 498లో ఇచ్చారు. మాకు కొలతల్లో ఏంటంటే ఇక్కడ నుంచి చూపించారనమాట. అక్కడ వేశారు కదా శిలాపలకం, అక్కడ నుంచి చూపించారు. మా వాళ్ళు ఏంటంటే అప్పుడున్న మేనేజర్స్ కానీ 508 అంటే అది అవతలది అనుకున్నారు. 498 ఇదనేసి ఇక్కడ కట్టారు బిల్డింగ్. మా బిల్డింగ్ వచ్చి 2.34లో, అంటే 2.34 ఎకరాస్లో పడింది. ఆ 2.34 ఏదైతే మేము 508లోకి వచ్చామో అది మేము 498లో ఏపీఐసికి ట్రాన్స్ఫర్ ఇచ్చామన్నమాట. మేము ఏదైతే ఆక్యుపై చేసామో ఆ ప్లేస్ని వాళ్ళకి ఇచ్చాము మా 498 నుంచి. అది ప్రాబ్లం అంతే. మా బిల్డింగ్ ఆల్రెడీ ఇది కన్స్ట్రక్షన్లో ఉంది కాబట్టి ఇది మాకు కంప్లీట్ అయిపోవాలి అనేది మాకు ప్రెజర్ అన్నమాట. ఇది ఎందుకంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్కీమ్ అనమాట మా బిల్డింగ్ కట్టడానికి. ఈ ఫండ్స్ మాకు రిలీజ్ అయినాయి. ఇది కంప్లీట్ కాకపోతే ఆ ఫండ్స్ రిటర్న్ వెళ్ళిపోతాయి. కాబట్టి కలెక్టర్ సారు ఇది తొందరగా కంప్లీట్ చేసుకోండి అనేసి మాకు ఆర్డర్ ఇచ్చారు. కాబట్టి మేము ఇది నిలిచిపోయిన బిల్డింగ్ని ఇప్పుడు కన్స్ట్రక్షన్ చేసి కంప్లీట్ చేయడానికి వచ్చామండి. అది ఒకవేళ సార్ వాళ్ళు చెప్పారేమో అండి, నాకైతే ఏం చెప్పలేదు. నాకు వచ్చిన ఆర్డర్ ప్రకారం మేము వచ్చాము. వాళ్ళు ఒకవేళ మేము ఏం చెప్తున్నామంటే, ఒకవేళ సార్ వాళ్ళు ఏదన్నా అట్లా చెప్పింటే కానీ అది కూడా మేము ఫాలో అవుతాం. ఒకవేళ మా వరకు అయితే రాలేదు అది ఒకవేళ వస్తే మేము కూడా ఫాలో అవుతాం. సార్ వాళ్ళు ఏది చెప్తే, అది పై అధికారులు ఏది చెప్తే అది మేము వినాలి. కాబట్టి ఇప్పుడు మాదైతే ఇది కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేసుకోవడానికి వచ్చామండి. మేము ఇప్పుడు ఆమెకి మేమేం అన్యాయం చేయలేము. మా ప్లేస్ వాళ్ళకి ఆల్రెడీ మేము ఏదైతే ఆక్యుపై చేసామో అది రీప్లేస్మెంట్ ఇచ్చాము.
మాకు ఆ రోజు చెప్పడం వల్లనే బై మిస్టేక్ జరిగింది. అప్పుడున్న వాళ్ళు అలా చేశారు. అది ఎవరిదనేది నేను తెలియదండి, నేను అప్పుడు లేను కాబట్టి జరిగింది. ఇప్పుడున్న ఇన్కంప్లీట్ ఉండేది కంప్లీట్ చేయమన్నారు. దాని వరకు మేము పైన వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతున్నాం. నేను కాదమ్మా, నేను వచ్చింది మొన్న వచ్చినాను. ఎప్పటి నుంచి ఉన్నానో చెప్పండి. సరే చాలా రోజులు అంటే ఎప్పటి నుంచి చెప్పండి. మేడం వాళ్ళ వర్చన ఒకటే, చెప్పండి. మేము ఇక్కడ వాళ్ళు ఏ పని చేయనియము, దానికి ఏం చెప్తారు? మేము అందుకే అండి పోలీసుని ఆశ్రయించాము. ఆమె మమ్మల్ని బెదిరిస్తుంది. ఇప్పటికే 2-3 టైమ్స్ వచ్చారు, మా వర్కర్స్ వచ్చారు, వెళ్ళిపోయినారు. ఎందుకంటే అది జేసీపీకి ఆమె అడ్డపడ్డాము, మేము మందు తాగుతాను, మీరు ఈడు పని చేస్తే మేము చనిపోతాము, అది ఇదని బెదిరిస్తుంది. ఇప్పుడు ఆమె ఏదైనా చేసుకుంటే రేపు మా పైన వస్తుంది కాబట్టి మేము పోలీసుని ఆశ్రయించాము, వాళ్ళ ప్రొటెక్షన్తో వర్క్ చేయించుకోవాలనేసి. వాళ్ళు చేయకపోతే అంటే పోలీసుని ప్రొటెక్షన్ అడిగింది.